కాలం గిర్రున తిరిగొస్తోంది. చూస్తుండగానే ఖరీఫ్ వచ్చేస్తోంది. కానీ వాతావరణమే సానుకూలించేలా లేదు. ఎల్నినో హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే వరుస నష్టాలతో కుదేలైన రైతుకు ఈ వార్తలు పిడుగుపాటుగా మారాయి. వర్షాధారంగా సాగే తెలంగాణ వ్యవసాయం సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసేందుకు అధికారులు, నిపుణులు సన్నద్దమవుతున్నారు. దీనిలో భాగంగా రాజధానిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. గత ఏడాది ఖరీఫ్, రబీ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని విత్తనాలు, ఎరువులు, సంస్థాగత రుణాలు, ఇతర ఉత్పాదకాలు సకాలంలో రైతులకు చేరాల్సిన అవసరముందని రైతు సంఘాల నేతలు సూచించారు. 2015-16 ఖరీఫ్ పంటకాలం సాగు సమస్యలు, పరిష్కారాలపై రాష్ట్ర స్థాయి చర్చాగోష్ఠి జరిగింది. ప్రముఖ వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు ఆచార్య కెఆర్ చౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గత 10 ఏళ్లుగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, రాబోయే ఖరీఫ్ పంట కాలంలో రైతాంగానికి ఎదురయ్యే పలు రకాల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని సర్కార్ చెబుతున్నా అందుకు తగ్గ ప్రణాళికలు కనిపించడం లేదని, అమలు ఏమాత్రం కార్యరూపం దాల్చడం లేదని రైతు నాయకులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా చేస్తామని గత సంవత్సరం అంది. ఇప్పుడు సంవత్సరం అయింది. దానికి సంబంధించిన ప్రణాళిక లేదు. వాటి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. మేము విత్తనాలు తెస్తే 900 రూపాయలని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. పత్తి విత్తనాలు ఆడ 1050, 1100 అవుతుంది. తెలుగులో నియంత్రణ. మీకు ఉత్పత్తి ఖర్చు ఎట్లా తగ్గుతుంది? 315 రూపాయలు యూరియా అంటారు. 350 ఉత్పత్తి ఖర్చు ఎట్లా తగ్గుతుంది? వాట్ ఇస్ ద రిజల్ట్? ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తే మనం నిర్ణయాలు చేసినా, మనం చర్చ చేసినా ఉపయోగం. మనం మీరు చర్చలు చేస్తున్నాం, రూపొందిస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ చేసేసరికి 75% పోతుంది. 59 మండలాలు ఉన్నాయి కదా. మీ ఏవో వస్తుంది మొత్తం నల్గొండ జిల్లాలో ఎర్రనేలు లేని, చౌడనేలు లేని, బాక్సైల్ సెల్లు ట్రై చేసి రైతులకు అవగాహన ఎక్కడ పత్తి పెట్టాలి, ఎక్కడ వరి చేయాలి, ఎక్కడ కందులు వేయాలి, ఎక్కడ ఏం చేయాలి. ఏటా నకిలీ విత్తనాలు, నాసి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ఎలాంటి చర్యలు కనిపించడం లేదని, విత్తన చట్టం పక్కాగా ఉన్నప్పుడే విత్తన భద్రతకు అవకాశం ఉంటుందని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం కూడా అంటున్నది విత్తనాలకు తెలంగాణ చాలా అనుకూలంగా ఉందని. అందువల్ల రాష్ట్రంలో వెంటనే ఒక విత్తన చట్టము, సమగ్రమైన చట్టము, రైతుకు అనుకూలంగా ఉండే చట్టం, కంపెనీలకు కాస్త ముగుదాడు వేసే చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్కు అవసరమైన విత్తనాలని మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచడంతో పాటు 7 గంటల కరెంటు సరఫరా అయ్యేలా చూడాలని అభిప్రాయపడ్డ రైతు నేతలు, రుణమాఫీ వల్ల రైతుకు కొత్త రుణాలు అందకుండా పోయాయని, ఈ ఖరీఫ్ నాటికైనా రైతుకు రుణం వచ్చేలా చెయ్యాలని సూచించారు. ఎన్ని ఇబ్బందులు పడైనా పంపు సెట్ల కింద పగలు 7 గంటలు విద్యుత్ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఈ ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం చేయాలి. ఇది ఖరీఫ్ ప్రణాళికలో ఉండాలి. ఇక మూడో విషయం విత్తనాలు. ఇప్పటికీ బహుళజాతి సంస్థలు 80% ఆక్రమించాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పినటువంటి విత్తనాలు మార్కెట్లో లేవు. ఒకప్పుడు 450 రకాల విత్తనాలు ఉన్నది, ఈరోజు అన్ని 75 రకాల విత్తనాలే ఉన్నాయి మార్కెట్లో. మీకు కొర్రలు, సజ్జలు, రాగులు, సోయా ఇట్లాంటి కొనాలంటే మార్కెట్లో దొరకవు. మనం వెళ్ళి ఇతర రాష్ట్రాలకు పోయి తెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఇది అందుబాటులో ఉండాలి. అందుకోసం విత్తనాలను అందుబాటులో పెట్టేటటువంటి ప్రతి మండల కేంద్రంలో అందుబాటులో పెట్టేటటువంటి ఏర్పాటు చూడాలి. వాతావరణ శాఖ అంచనాలు, సూచనల మేరకు రైతులు వరి సాగులో తక్కువ నీరు వాడే పద్ధతుల్ని ఆచరించాలని, సమగ్ర పోషక యాజమాన్యంతో మేలైన దిగుబడులు సాధించాలని నిపుణులు సూచించారు. అందుకు తగ్గట్టుగా రైతుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. మీద ఆధారపడి ఉన్న బోరుబావులు కాబట్టి మనము వరిని ఏది వేరే రకంగా పండించినట్టయితేనే మనం నీటిని ఆదా చేసుకోవచ్చు. అదే కాకుండా ఏది వరికి ముందు ఈ పెసర పంట కానివ్వండి, వేరే ఎందుకనంటే మనం భూసారాన్ని పెంచాలి. అదొకటి, మనము ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ద్వారానే ముందుకెళ్ళాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఏది ఈ పచ్చి రొట్టె కానివ్వండి, లేకపోతే సేంద్రియ ఎరువులు కానివ్వండి, వీటిని కూడా ఏది రైతులలో ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని సమస్యలను ఎదుర్కొనేందుకు అటు రైతులు, ఇటు సర్కార్ కూడా సన్నద్దమవుతోంది.